ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి? ఇండస్ట్రియల్ పాలసీ ఏ విధంగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇలాంటి వాటన్నిటినీ డీల్ చేసేందుకోసం ఇండస్ట్రియల్ పాలసీస్ని తీసుకొని రావడం జరిగింది. దానిలో మొట్టమొదటి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1948. ఆ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1956. ఇది సెకండ్ 5-year ప్లాన్ పీరియడ్లో వచ్చింది. ఇది మనకి ఇండస్ట్రియలైజేషన్కి, గవర్నమెంట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్కి ఒక బేస్గా పనిచేయడం జరిగింది. ఇందులో సోషలిజంకి పెద్దపీట వేయడం జరిగింది. అంటే పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్సే మేజర్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేలాగా, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏదైతే ఉందో దాన్ని అలో చేయడం జరిగింది. బట్ దాని మీద రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1956 హెవీ ఇండస్ట్రియలైజేషన్ దీని ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1976. ఇక్కడ ఎంఎస్ఎంఈస్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు, వీటన్నిటిని ఎంకరేజ్ చేయడము. ఇండస్ట్రియల్ పాలసీ 1980 ఇది ఫైనల్ది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం పాటిస్తున్నామో ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో తీసుకొని రాబడ్డదే ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. దీని ద్వారా ఇండస్ట్రియల్ సెక్టార్ని ఓపెన్ చేయడం, వివిధ రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్, లైసెన్సెస్ వీటన్నిటినీ సరళతరం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా తీసుకొని రావడం జరిగింది.